హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. సో మన ఫస్ట్ సిరీస్లో థర్డ్ వీడియో వచ్చేసి కన్వర్షన్స్. సో ఈ వీడియోలో మనము యాంగిల్ని ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ నుంచి ఇంకో సిస్టమ్ ఆఫ్ యూనిట్స్కి ఎట్లా కన్వర్ట్ చేస్తాము, అంటే ఏ ఫార్ములాస్ యూజ్ చేసి మనము యాంగిల్ని ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్ నుంచి ఇంకో సిస్టమ్ ఆఫ్ యూనిట్కి ఎట్లా కన్వర్ట్ చేస్తామో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో బేసికల్గా మనము యాంగిల్ని 3 సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని యూజ్ చేసి మెజర్ చేస్తాము. అందులో ఫస్ట్ సిస్టమ్ వచ్చేసి సెక్సాగెసిమల్ సిస్టమ్. అందులో మనము డిగ్రీని యూజ్ చేసి యాంగిల్ని మెజర్ చేస్తాము. సో సెకండ్ వచ్చేసి సెంటిసైమల్ సిస్టమ్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రెంచ్ సిస్టమ్. అందులో మనము గ్రేడ్ని యూజ్ చేసి యాంగిల్ని మెజర్ చేస్తాము. సో థర్డ్ వన్ వచ్చేసి సర్క్యులర్ మెజర్మెంట్. ఇందులో మనము టీటాని అంటే యాంగిల్ మెజర్ చేయడానికి రేడియన్ని యూజ్ చేస్తాము. సో ఇప్పుడు చూడండి, సపోజ్ మనకి యాంగిల్ అనేది ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్ లో ఉందనుకోండి. సపోజ్ నేను డిగ్రీలో ఉందనుకుంటున్నా. సో ఇప్పుడు ఈ డిగ్రీలో ఉన్న యాంగిల్ నేను గ్రేడ్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. ఓకే, గ్రేడ్ లో ఉన్న యాంగిల్ ని నేను రేడియన్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. లేదా డిగ్రీలో ఉన్న యాంగిల్ ని నేను రేడియన్ లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా, లేదా రేడియన్ లో ఉన్న యాంగిల్ ని నేను డిగ్రీలో కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. సో ఈ కన్వర్షన్స్ ఎట్లా చేస్తాము? సో వీటన్నిటికీ మనకి ఫార్ములాస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే డిగ్రీ నుంచి గ్రేడ్ కి లేదా గ్రేడ్ నుంచి డిగ్రీకి కన్వర్ట్ చేయడానికి ఏ ఫార్ములా యూజ్ చేస్తాం అంటే d ఇంటూ 200/180 ఈజ్ ఈక్వల్స్ టు g. అయితే ఇక్కడ మీకు డౌట్ వచ్చి ఉంటుంది, డి అంటే ఏంది, జీ అంటే ఏందో మీకు తెలియదు. సింపుల్, డి అంటే డిగ్రీ, జీ అంటే గ్రేడ్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనము డిగ్రీ నుంచి గ్రేడ్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు, గ్రేడ్ నుంచి డిగ్రీకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ మనము డిగ్రీ నుంచి గ్రేడ్ కి కన్వర్ట్ చేసుకోవాలంటే సింపుల్, డిగ్రీ ప్లేస్ లో మనకి ఎన్నైతే డిగ్రీస్ కావాలో, ఎన్ని డిగ్రీస్ ని గ్రేడ్ గా కన్వర్ట్ చేసుకోవాలో ఆ వాల్యూ పెట్టాలి. సపోజ్ 30 డిగ్రీస్ అనుకోండి, 30 ఇంటూ 200/180 ఈజ్ ఈక్వల్స్ టు జీ. ఓకే, బాగుంది. సపోజ్ గ్రేడ్ నుంచి డిగ్రీ కన్వర్ట్ చేసుకోవాలంటే సింపుల్, ఈ 200/180 ఉందా, దీన్ని ఇటు సైడ్ పంపించేసి సాల్వ్ చేస్తే మనకి గ్రేడ్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని 200/180 పంపించి సాల్వ్ చేస్తే డి వాల్యూ వస్తుంది. సో డిగ్రీ ఎట్లా కనుక్కుంటాము? సో సింపుల్ గా అర్థమైందా, డిగ్రీ నుంచి గ్రేడ్ కి, గ్రేడ్ నుంచి డిగ్రీకి ఎట్లా కన్వర్ట్ చేయాలో యాంగిల్ ని. సో ఇది క్లియర్. నెక్స్ట్, గ్రేడ్ నుంచి రేడియన్ కి అండ్ రేడియన్ నుంచి గ్రేడ్ కి కన్వర్ట్ చేయాలంటే దానికి సంబంధించిన ఫార్ములా ఏంది, g ఇంటూ π/200 ఈజ్ ఈక్వల్స్ టు టీటా. సో ఇందులో g అంటే ఏంది, టీటా అంటే ఏందో చూద్దాం. సో g వచ్చేసి, g అంటే గ్రేడ్, టీటా అంటే రేడియన్. సో సింపుల్, ఇందాక ఎట్లయితే చెప్పినో సేమ్ అదే ప్రాసెస్ వాడాలి. సపోజ్ గ్రేడ్ నుంచి రేడియన్ కి కన్వర్ట్ చేసుకోమన్నాడు అంటే గ్రేడ్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి రేడియన్ వస్తుంది. ఒకవేళ రేడియన్ నుంచి గ్రేడ్ లో కన్వర్ట్ చేయమన్నాడు అనుకోండి, సింపుల్, ఈ π/200 ని ఈ టీటా వాల్యూ పెట్టేసుకుని పై/200 నాటి పంపించేస్తే మనకి గ్రేడ్ వాల్యూ వచ్చేస్తుంది. సో క్లియర్ గా అర్థమైందా, గ్రేడ్ టు రేడియన్ అండ్ రేడియన్ టు గ్రేడ్ కన్వర్షన్. సో నెక్స్ట్ వచ్చేసి డిగ్రీ నుంచి రేడియన్ కి లేదా రేడియన్ నుంచి డిగ్రీకి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మన కాన్సెప్ట్స్ లో, ప్రాబ్లమ్స్ లో వాడేది ఇదే కన్వర్షన్. సో కేర్ఫుల్ గా చూడండి. సో డిగ్రీ నుంచి రేడియన్ కి వాడాలన్నా, రేడియన్ నుంచి డిగ్రీకి కన్వర్ట్ చేయాలన్నా టీటాని మనం వాడే ఫార్ములా ఇది. సో ఫార్ములా ఏంటంటే π/180 ఇంటూ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్స్ టు టీటా. ఇందులో డి అంటే ఏంది, డిగ్రీ, టీటా అంటే ఏంది, రేడియన్. సో మనం డిగ్రీస్ ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి రేడియన్స్ లో. సో ఎన్నైతే డిగ్రీస్ ని కన్వర్ట్ చేయాలో ఆ డిగ్రీస్ ని ఇక్కడ పెట్టేసేయాలి, ఆ నెంబర్ ని. సపోజ్ 30 డిగ్రీస్ ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. సో 30 ఇక్కడ పెట్టేసి సాల్వ్ చేసేసి నాకు రేడియన్స్ వచ్చేస్తుంది. సిమిలర్ గా నేను డిగ్రీస్ ని రేడియన్ గా కన్వర్ట్ రేడియన్ ని డిగ్రీస్ గా కన్వర్ట్ చేయాలనుకుంటున్నా. సింపుల్, ఈ టీటా ప్లేస్ లో మనకి ఏదైతే రేడియన్ వాల్యూ ఉందో ఆ రేడియన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసాలి, ఈ π/180 అటు సైడ్ పంపించేసేయాలి. సో మనకి డి వాల్యూ వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనము యాంగిల్ ని ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్ నుంచి ఇంకో సిస్టమ్ ఆఫ్ యూనిట్ కి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో క్లియర్ గా అర్థమైందా, యాంగిల్స్ అండ్ ఇట్ కన్వర్షన్స్. సో నా వీడియో ఏమన్నా మీకు కొంచెం హెల్ప్ అయితే, యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్?